అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇటు తిరుగు సరేనా. ఏం చేస్తాడంట దేవుడు? పేరు పెట్టి పిలిపిస్తాడంట. నీ దేవుడిని నువ్వు కాపరిగా కలిగి ఉంటే నీ దేవుడు నీకు ఇచ్చే రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ అవసరతల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయావో, ఏ చీకటి శోధనలో కూరుకుపోయావో, ఏ సమస్యల్లో కూరుకుపోయావో, ఏ మూయబడిన ద్వారాల మధ్య కూరుకుపోయావో, ఎలాంటి అవమానాల మధ్య నువ్వు కూరుకుపోయావు, ఎలాంటి కట్టుల మధ్య కూరుకుపోయావు, ఎలాంటి ఆశీర్వాదము లేని నిర్జీవమైన స్థితిలో నువ్వు కూరుకుపోయావో, నువ్వు ఉన్న స్థితిలో నుండి దేవుడిని ఏం చేస్తాడు? బయటకు నడిపిస్తాడంట. వెలుపలికి తీసుకొని వస్తాడు. చీకటిలో నుండి బయటికి, లేమిలో నుండి బయటికి, శాపములో నుండి బయటికి, ఇరుకుల్లో నుండి బయటికి నిన్ను తీసుకొని వచ్చి నువ్వు ఉన్న ఆపదల్లో నుంచి నిన్ను విడిపించి నీ దేవుడు నీకు నెమ్మది ఇచ్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు రాజైన దావీదుకు కాపరిగా ఉన్నాడు. దావీదు జీవితం ఏంటో తెలుసా? సౌలు చేత తరం పడుతున్నప్పుడు కొండల్లో తిరిగాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, గుహల్లో దాక్కున్నాడు, అరణ్యాల వెంట పరిగెత్తాడు. సౌలు తరుముతూ ఉంటే దేవుని సన్నిధానంలో ఈ దావీదు ప్రార్థించిన ప్రతి పర్యాయం, దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్న పర్యాయం, దేవునికి దావీదు సొంత గొర్రెగా ఉన్నందువలన దేవుడు దావీదును ప్రతి పరిస్థితి నుంచి బయటకు తోడుకొని వచ్చాడు. దావీదు ఎక్కడుంటే అక్కడ చుట్టుముట్టాలని, ఆ పట్టణాన్ని కూల్చాలని, ఆ దావీదుకు సహాయం చేసిన వారిని చంపాలని సౌలు తరుముతూ ఉన్నప్పుడు దావీదును ఎప్పుడు శత్రువు చేతికి అప్పగించకుండా దేవుడు బయటకు నడిపించిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడిని నువ్వు కాపరిగా కలిగి ఉంటే, నీ దేవుడి నువ్వు సొంత గొర్రెగా నీవు ఉంటే, నీ దేవుడు నీవున్న స్థితిలో, నువ్వున్న ఇరుకులో, నువ్వున్న ఇబ్బందుల్లో, నువ్వున్న ప్రతికూలతల్లో నీ దేవుడు నిన్ను బయటకు తీసుకువచ్చి నిన్ను గాఢాంధకారపు లోయలు నువ్వు తిరిగిన దేవుడు నెమ్మది కలిగిన స్థలంలో నిలబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వున్న పరిస్థితి గాఢాంధకారమే కానీ, నువ్వున్న పరిస్థితి మరణాంధకారమే కానీ, నువ్వున్న పరిస్థితి చావుగోతే కానీ, నువ్వున్న పరిస్థితి నాశనకరమైన గుంటే కానీ, నువ్వున్న పరిస్థితి శత్రువులు చేరే కానీ, నీ దేవుడు నిన్ను విశాల స్థలానికి తీసుకుని వచ్చి సమభూమి కలిగిన చోట నిలబెట్టి శాంతికరమైన జలముల యొద్ద నీ దేవుడు నీ ప్రాణములకు సేద తీర్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నువ్వు కాపరిగా కలిగి ఉండే అనుభవం నీకు ఉండాలి. నీ దేవునికి నువ్వు సొంత గొర్రెవ్వాలి. నీ దేవునికి నువ్వు సొంత గొర్రెవ్వాలి. దేవునికి సొత్తైన ప్రజగా నీవు ఉండాలి. ఏ కుటుంబం అయితే దేవునికి సొంతం అవుతుందో, ఏ విశ్వాస అయితే దేవునికి సొంతం అవుతుందో, ఏ విశ్వాస అయితే దేవునికి మాత్రమే నమ్మకంగా, దీనురాలిగా, సేవకురాలిగా, సొంతమైన బిడ్డగా మార్చబడుతుందో దేవుడు వారిని పేరు పెట్టి పిలుస్తాడు. వారున్న ప్రతి పరిస్థితి నుంచి వారున్న ప్రతి పరిస్థితి నుంచి బయటకు తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవ మాట ఏంటో తెలుసా? మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వారికి ముందుగా నడుస్తాడంట. మూడవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? వారిని బయటకు నడిపించడమే కాదు, వారిని బయటకు తీసుకురావడమే కాదు, దేవుడు వారికి ముందుగా నడిపిస్తాడంట. ఇశ్రాయేలీయులు అబ్రహాము సంతానం. దేవుడు అబ్రహామును బయటకు పిలిచినప్పుడు వాగ్దానం చేశాడు, నీ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు